మంగళగిరిలోని ఏపీఐఐసి భవన్లో ఉన్న సీసీఎల్ కార్యాలయాన్ని ముట్టడించారు. వీఆర్ఏలు కార్యాలయానికి దగ్గరలో పోలీసులు అడ్డుకున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆటోనగర్ వద్ద వీఆర్ఏలు బైఠాయించారు. ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీని అమలు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ తరహాలో తమ వేతనాలు 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాదాపుగా రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన వీఆర్ఏలు మాట తప్పిన ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయకపోతే ఈ నెల 20వ తేదీ నుంచి ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధపడతామని హెచ్చరికను జారీ చేశారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం తరఫున మరి అధ్యక్షుడు అంజీ, ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు, మరి వారి ఇంకా 5-6 మంది ప్రతినిధులు అందరూ మరి ఈరోజు వచ్చి మీ యొక్క డిమాండ్స్ని, మీ రిప్రజెంటేషన్స్ని ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఉన్నవి 4 డిమాండ్స్. ఈ 4 డిమాండ్స్ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. వీటిని ఎక్కడెక్కడ ఏ స్టేజ్లో ఉన్నాయో అవన్నీ కూడా తీయమని చెప్పేసి మా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సీసీఎల్ ఆఫీస్ నుంచి వాటిని త్వరలో అమలు అయ్యేలా మరి ఏ విధంగా దాని మీద డెసిషన్ తీసుకుంటారు అనేది మీ డిమాండ్స్ని వారి దృష్టికి తీసుకెళ్ళి మరి మా తరఫున అవన్నీ కూడా పంపించడం జరుగుతుంది. దీంట్లో 4 డిమాండ్స్ మెయిన్గా పెట్టారు. ఈ 4 కూడా గతంలో కూడా మనకు మీ సంఘం నుంచి వచ్చాయి. వీటి మీద కొన్నిటి మీద ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంది. వాటిని ఆదేశాల రూపంలో రావడంలో కొంత మరి ఎక్కడెక్కడ స్టేజ్లో ఉన్నాయో వాటన్నిటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి దీన్ని పరిష్కరిస్తామని చెప్పేసి మీకు